ఓం శాంతి 28/3/2024 మధురమైన పిల్లలు, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం. ఇందులో పాత ప్రపంచం మారి కొత్తగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మర్చిపోకండి. ప్రశ్న: తండ్రి చిన్న పెద్ద పిల్లలందరికీ తమ సమానంగా తయారు చేయడానికి ఒక ప్రేమపూర్వకమైన శిక్షణ ఇస్తారు, అదేమిటి? జవాబు: మధురమైన పిల్లలు, ఇప్పుడిక పొరపాట్లు చేయకండి. ఇక్కడికి మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు కావున దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. పొరపాట్లు చేసినట్లయితే దుఃఖాన్ని ఇస్తారు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు. వారు మీకు డైరెక్షన్ ఇస్తారు. పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. యోగులుగా అయినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరు చాలా మధురంగా అవుతారు. ఓం శాంతి. ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మతో యోగాన్ని జోడిస్తారో వారినే సత్యమైన యోగులు అని అంటారు. ఎందుకంటే తండ్రి ట్రూత్, సత్యమైన వారు కదా. మీ బుద్ధియోగం ఆ సత్యమైన వారితో ఉంది. వారేదైతే వినిపిస్తారో అదంతా సత్యమే. యోగులు మరియు భోగులు అంటూ 2 రకాల వారు ఉంటారు. భోగులు కూడా అనేక రకాల వారు ఉంటారు. అలాగే యోగులు కూడా అనేక రకాల వారు ఉంటారు. మీ యోగము ఒకే రకమైన యోగము. వారి సన్యాసం వేరు, మీ సన్యాసం వేరు. మీరు పురుషోత్తమ సంగమయుగం యొక్క యోగులు. ఇంకెవరికి తాము పావనులైన యోగులా లేక పతితులైన భోగులా అనేది తెలీదు. అసలు ఈ యోగాన్ని గురించి తెలీదు. పిల్లలకు ఇది కూడా తెలీదు. బాబా అయితే అందరినీ పిల్లలు పిల్లలు అని అంటారు. ఎందుకంటే తాను అనంతమైన ఆత్మలకు తండ్రి అన్న విషయం బాబాకు తెలుసు. అలాగే మీరేమని భావిస్తారంటే ఆత్మలమైన మనమందరము పరస్పరం సోదరులము, వారు మనకు తండ్రి. మీరు తండ్రితో యోగాన్ని జోడించడం ద్వారా పవిత్రంగా అవుతారు. వారు భోగులు, మీరు యోగులు. తండ్రి తమ పరిచయాన్ని మీకు ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా మీకు తెలుసు. ఈ విషయాన్ని గురించి మీకు తప్పింకెవరికీ తెలీదు. దీని పేరే పురుషోత్తమ సంగమయుగం. అందుకే పురుషోత్తమ అన్న పదాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. ఇది పురుషోత్తములుగా తయారయ్యే యుగం. ఉన్నతులైన మరియు పవిత్రులైన మనుషులను పురుషోత్తములు అని అంటారు. ఈ లక్ష్మీనారాయణలే ఉన్నతులుగా మరియు పవిత్రులుగా ఉండేవారు. మీకిప్పుడు సమయం గురించి కూడా తెలిసింది. 5000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం పాతబడిపోతుంది. దీనిని మళ్లీ కొత్తగా తయారు చేయడానికి తండ్రి వస్తారు. ఇప్పుడు మనం సంగమయుగ బ్రాహ్మణ కులానికి చెందినవారము. ఉన్నతోన్నతమైన వారు బ్రహ్మ. కాని బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు. శివబాబా అయితే అశరీరి. అశరీరి మరియు శరీరధారుల మిలనం జరుగుతుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారిని మీరు బాబా అని అంటారు. ఇది అద్భుతమైన పాత్ర కదా. వీరికి మహిమ కూడా ఉంది. మందిరాలు కూడా తయారవుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రథాన్ని అలంకరిస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తాను అని కూడా బాబా తెలియచేశారు. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట భగవాను వాచ అని అనవలసి ఉంటుంది. ఆ తర్వాత నేను అనేక జన్మల అంతిమంలో అన్ని రహస్యాలను పిల్లలకి అర్థం చేయిస్తాను. ఇంకెవరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు కూడా. పిల్లలను మీరు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు. పురుషోత్తమ అన్న పదాన్ని రాయడం ద్వారా ఈ పురుషోత్తమ యుగమే కళ్యాణకారి యుగమని భావిస్తారు. ఒకవేళ యుగం గుర్తున్నట్లయితే ఇప్పుడు మేము కొత్త ప్రపంచం కొరకు మారుతున్నాము అని భావిస్తారు. కొత్త ప్రపంచంలో దేవతలే ఉంటారు.
యుగాల గురించి కూడా ఇప్పుడు మీకు తెలిసింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, సంగం యుగాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. దీనిని మర్చిపోవడంతో మొత్తం జ్ఞానం అంతటినీ మర్చిపోతారు. ఇప్పుడు మనం మారుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచం కూడా మారి కొత్తగా అవ్వనున్నది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని కూడా మారుస్తారు, అలాగే పిల్లలను కూడా మారుస్తారు. వారు పిల్లలు పిల్లలు అని అందర్నీ అంటారు. మొత్తం ప్రపంచమంతటిలో ఏ ఏ ఆత్మలైతే ఉన్నారో వారందరూ పిల్లలే. అందరి పాత్ర ఈ డ్రామాలో ఉంది. చక్రాన్ని కూడా నిరూపించాలి. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఈ దేవీదేవతా ధర్మాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ స్థాపన చేయలేరు. ఈ ధర్మాన్ని బ్రహ్మ ఏమీ స్థాపన చేయరు. కొత్త ప్రపంచంలో దేవీదేవతా ధర్మం ఉంటుంది. పాత ప్రపంచంలో అంతా మనుషులే మనుషులుంటారు. కొత్త ప్రపంచంలో దేవీదేవతలుంటారు. దేవతలు పవిత్రులు. అక్కడ రావణరాజ్యమే లేదు. తండ్రి పిల్లలైన మీకు రావణుడిపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. రావణుడిపై విజయం ప్రాప్తించగానే రామరాజ్యం ప్రారంభమైపోతుంది. రామరాజ్యం అని కొత్త ప్రపంచాన్ని మరియు రావణరాజ్యం అని పాత ప్రపంచాన్ని పిలవడం జరుగుతుంది. రామరాజ్యం ఎలా స్థాపన అవుతుంది అనేది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. రచయితైన తండ్రి కూర్చుని పిల్లలైన మీకు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి రచయిత, బీజరూపుడు. బీజాన్ని వృక్షపతి అంటారు. అది జడమైన బీజము. వీరినైతే అలా భావించరు. బీజం నుండే మొత్తం వృక్షమంతా వెలువడుతుందని మీకు తెలుసు. మొత్తం విశ్వమంతటి వృక్షం ఎంత పెద్దగా ఉంది. అది జడమైనది, ఇది చైతన్యమైనది. సచ్చిత్ ఆనంద స్వరూపుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు తండ్రే. వారి నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. మోడల్ అయితే చిన్నదిగానే తయారు చేస్తారు. మనుష్య సృష్టి వృక్షం అన్నింటికన్నా పెద్దది. ఉన్నతోన్నతుడైన తండ్రి నాలెడ్జ్ఫుల్. ఆ వృక్షాల జ్ఞానం ఎంతో మందికి ఉంటుంది. ఈ వృక్షం యొక్క జ్ఞానాన్నైతే ఒక్క తండ్రే ఇస్తారు. ఇప్పుడు తండ్రి మీకు హద్దులోని బుద్ధిని మార్చి అనంతమైన బుద్ధిని ఇచ్చారు. మీరు ఈ అనంతమైన వృక్షాన్ని తెలుసుకున్నారు. ఈ వృక్షానికి ఎంత అనంతమైన ఆకాశం లభించి ఉంది. తండ్రి పిల్లలను అనంతంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మొత్తం సృష్టి అంతా హింసాయుక్తంగా ఉంది. అందరూ ఒకరినొకరు హింసించుకునేవారే కదా. ఇప్పుడు పిల్లలను మీకు జ్ఞానం లభించింది. అహింసాయుతమైనది ఒక్క దేవీదేవత ధర్మమే. అది సత్యుగంలో ఉంటుంది. సత్యుగంలో అందరూ పవిత్రంగా సుఖశాంతులతో ఉంటారు. 21 జన్మల కొరకు అన్ని మనోకామనలు పూర్తయిపోతాయి. సత్యుగంలో ఎటువంటి కామనలు ఉండవు. ధాన్యం మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. ఈ బొంబాయి మొదట ఉండేది కాదు. దేవతలు ఉప్పునీటి తీరాలలో, సాగర తీరాలలో ఉండరు. తీయటి నదులు ఎక్కడైతే ఉండేవో అక్కడే దేవతలు ఉండేవారు. మనుషులు చాలా కొద్దిమందే ఉండేవారు. ఒక్కొక్కరికి ఎంతో భూమి ఉంటుంది. సత్యుగంలో నిర్వికారి ప్రపంచమే ఉంటుంది. మీరు యోగ బలంతో విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. దానినే రామరాజ్యం అంటారు. మొట్టమొదట కొత్త వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. మొదట కాండంలో ఒకే ధర్మం ఉండేది. తర్వాత ఆ కాండం నుండి 3 శాఖలు వెలువడతాయి. దేవీదేవతా ధర్మమే పునాది వలె ఉంటుంది. కాండం నుండి చిన్న చిన్న శాఖోపశాఖలు వెలువడతాయి. ఇప్పుడైతే ఈ వృక్షం యొక్క కాండమే లేదు. ఇటువంటి వృక్షం ఇంకేదీ ఉండదు.
దీనిని మర్రి వృక్షంతో పోల్చడం యాక్యురేట్ పోలిక. మర్రి వృక్షమంతా నిలబడి ఉంటుంది, కాని దాని కాండమే లేదు, అయినా కాని అది ఎండిపోదు. మొత్తం వృక్షమంతా పచ్చగా నిలబడి ఉంది, కాని దేవీ దేవతా ధర్మం యొక్క పునాది లేదు. కాండమైతే ఇదే కదా. రామరాజ్యం లేక దేవీదేవతా ధర్మం కూడా ఆ కాండంలోకే వస్తుంది. తండ్రి అంటారు, నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను. ఈ విషయాలన్నింటినీ సంఘం యొక్క బ్రాహ్మణులైన మీరే అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులైన మీది చిన్న కులం. చిన్న చిన్న మఠాలు, ఆశ్రమాలు వెలువడతాయి కదా. అరవింద ఆశ్రమం ఉంది. వారు ఎంత త్వరగా వృద్ధి పొందుతారు? ఎందుకంటే వారిలో వికారాల విషయంలో వద్దనేదేమీ లేదు. ఇక్కడ తండ్రి కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి అని అంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు. లేకపోతే వారి వద్ద కూడా గొడవలు జరుగుతాయి. ఇక్కడ అందరూ పతిత మనుషులే, కావున పావనంగా అయ్యే విషయాన్ని వినరు. వికారాలు లేకుండా పిల్లలెలా జన్మిస్తారు అని అంటారు. పాపం వారి దోషం కూడా ఏమీ లేదు. భగవాన్ వాచ, కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందడం ద్వారా జగజ్జీతులుగా అవుతారు అని గీతా పాఠకులు కూడా అంటారు, కాని అర్థం చేసుకోరు. వారెప్పుడైతే ఈ మాట వినిపిస్తారో అప్పుడు వారికి అర్థం చేయించాలి. దీని గురించి బాబా ఏమంటారంటే, ఏ విధంగా హనుమంతుడు ద్వారం ముందు చెప్పుల వద్ద కూర్చునేవారో అలా బాబా కూడా అంటారు, మీరు వెళ్లి ఒక మూల కూర్చుని విని రండి. ఎప్పుడైతే వారి మాటను వినిపిస్తారో అప్పుడు దీని రహస్యమేమిటి అని వారిని అడగండి. జగజ్జీతులైతే ఈ దేవతలే, దేవతలుగా అయ్యేందుకు ఈ వికారాలు వదలాల్సి ఉంటుంది అని ఈ మాటను కూడా మీరు చెప్పొచ్చు. ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుందని మీకే తెలుసు. మహావీరులు కూడా మీరే. ఇందులో భయపడే విషయమేదీ లేదు. చాలా ప్రేమగా అడగాలి, స్వామీజీ, ఈ వికారాలపై విజయం పొందడం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారని మీరు చెప్పారు కదా, కాని పవిత్రంగా ఎలా అవ్వాలో మీరు చెప్పలేదు. ఇప్పుడు పిల్లలను మీరు పవిత్రతలో ఉండే మహావీరులు. మహావీరులే విజయమాలలో కూర్చోబడతారు. మనుషుల చెవులు రాంగ్ విషయాలు వినడానికి అలవాటు పడిపోయాయి. మీకిప్పుడా రాంగ్ విషయాలు వినడం ఇష్టమనిపించదు. రైట్ విషయాలే మీ చెవులకు మంచిగా అనిపిస్తాయి. చెడును వినకండి. మనుషులను సుజాగృతులుగా తప్పకుండా చేయాలి. పవిత్రులుగా అవ్వండి అని భగవంతుడు అంటారు. సత్యుగంలో అంతా పవిత్ర దేవతలే ఉండేవారు. ఇప్పుడు అందరూ అపవిత్రంగా ఉన్నారు. ఈ విధంగా అర్థం చేయించాలి. ఇలా చెప్పండి, మా వద్ద ఈ సత్సంగం జరుగుతుంది. అందులో కామం మహాశత్రువు అని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలనుకుంటే ఒక యుక్తి ద్వారా అలా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. సోదర దృష్టిని పక్కా చేసుకోండి. పిల్లలైన మీకు తెలుసు, మొట్టమొదట ఈ భారత్ చాలా సుసంపన్నమైన ఖండంగా ఉండేది. ఇప్పుడు ఖాళీ అయిపోయిన కారణంగా హిందూస్థాన్ అన్న పేరు పెట్టారు. మొదట భారత్ ధన సంపదలతో, పవిత్రత, సుఖశాంతులతో, అన్నింటితో నిండుగా ఉండేది. ఇప్పుడు దుఃఖాలతో నిండుగా ఉంది. అందుకే దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. మీరు ఎంత సంతోషంగా తండ్రి ద్వారా చదువుకుంటారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖవారసత్వాన్ని తీసుకొని వారెవరుంటారు? మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేసుకోవాలి. తండ్రి గురించి తెలుసుకోకపోతే ఏ రహస్యమూ బుద్ధిలోకి రానే రాదు. కావున అనంతమైన తండ్రి ఎవరైతే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారో వారిపై నిశ్చయం కూర్చున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. పిల్లలు తండ్రిని ఎటువంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. తండ్రి పతిత పావనుడు, వారినే మీరు స్మృతి చేస్తారు. మీరు వారి స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. నన్ను పిలిచిందే అందుకోసం.
జీవన్ముక్తి అనేది ఒక్క క్షణంలో లభిస్తుంది. అయినా కానీ స్మృతి యాత్రకు సమయం పడుతుంది. ముఖ్యంగా స్మృతి యాత్రలోనే విఘ్నాలు కలుగుతాయి. అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ దేహీ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఈ బ్రహ్మ కొరకు కూడా ఇది చాలా సహజం. మీరు బాబ్ దాదా అనే పిలుస్తారు. తండ్రి నా శిరస్సుపై సవారీ చేస్తున్నారు అని ఇతను కూడా భావిస్తారు. నేను వారిని ఎంతో మహిమ చేస్తాను, ఎంతో ప్రేమిస్తాను. బాబా, మీరెంత మధురమైనవారు. కల్పకల్పం మాకు ఎంత నేర్పిస్తారు. మళ్ళీ అర్ధకల్పం మిమ్మల్ని తలుచుకోను కూడా తలుచుకోను. ఇప్పుడైతే ఎంతో స్మృతి చేస్తాను. నిన్న నాలో ఏ జ్ఞానమూ లేదు. ఎవరినైతే పూజించేవాడినో వారిగానే నేనవుతానని నాకు తెలీదు. ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. యోగులుగా అవ్వడం ద్వారానే మళ్ళీ ఈ దేవీ దేవతలుగా అవుతాము. నాకు కూడా అందరూ పిల్లలే. ఈ బాబా ఎంతో ప్రేమగా పిల్లలను సంభాళిస్తారు. వారి పాలన చేస్తారు. వీళ్లు కూడా నా సమానంగా నరుని నుండి నారాయణునిగా అవుతారు అని భావిస్తారు. మీరిక్కడికొచ్చిందే అందుకోసం. నేనెంతగా అర్థం చేయిస్తాను. పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి, అన్నపానాదులను సంభాళించుకోండి అని. అలా చేయకపోతే ఇప్పుడింకా కొద్ది సమయం మిగిలి ఉంది అని భావిస్తాను. ఏవో ఒక పొరపాట్లయితే జరుగుతూనే ఉంటాయి. చిన్న పెద్ద పిల్లలందరికీ ప్రేమగా అర్థం చేయిస్తాను. పిల్లలు, పొరపాట్లు చేయకండి. ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకండి. పొరపాట్లు చేస్తున్నారంటే దుఃఖాన్నిస్తున్నారు. తండ్రి ఎప్పుడూ దుఃఖాన్నివ్వరు. వారు డైరెక్షన్ ఇస్తారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి, చాలా మధురంగా అవుతారు. ఇంతటి మధురంగా తయారవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. పవిత్రంగా అవ్వండి. ఇక్కడకు అపవిత్రులు వచ్చేందుకు అనుమతి లేదు. అప్పుడప్పుడు రానివ్వడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడే జరుగుతుంది. కాని ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు దీనిని టవర్ ఆఫ్ ప్యూరిటీ, టవర్ ఆఫ్ సైలెన్స్ అని అనడం జరుగుతుంది. ఇది ఉన్నతోన్నతమైన స్థానం కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉండడమే హయ్యెస్ట్ పవర్, ఉన్నతోన్నతమైన శక్తి. అక్కడ చాలా సైలెన్స్ ఉంటుంది. అర్ధకల్పం ఎటువంటి కొట్లాట్లు మొదలైనవి జరగవు. ఇక్కడ ఎన్ని గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి, శాంతి ఉండదు. మూలవతనమే శాంతిధామం. మళ్లీ శరీరాన్ని ధారణ చేసి విశ్వంలో పాత్రను అభినయించడానికి వచ్చినప్పుడు అక్కడ కూడా శాంతి ఉంటుంది. ఆత్మ స్వధర్మమే శాంతి. రావణుడే అశాంతపరుస్తాడు. మీరు శాంతి శిక్షణను పొందుతూ ఉంటారు. ఎవరైనా కోపంలో ఉంటే వారు అందరినీ అశాంతపరుస్తారు. ఈ యోగబలం ద్వారా మీ నుండి మొత్తం చెత్తంతా తొలగిపోతుంది. చదువు ద్వారా ఇలా చెత్త తొలగదు. స్మృతి ద్వారా చెత్తంతా భస్మమైపోతుంది, తుప్పు వదిలిపోతుంది. తండ్రి అంటారు, నిన్న మీకు శిక్షణ ఇచ్చాను, మీరది మర్చిపోయారా ఏమిటి? ఇది 5000 సంవత్సరాల విషయం. వారు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పుడు మీకు సత్యాసత్యాల తేడా తెలిసింది. అసత్యమేమిటి, సత్యమేమిటి, అలాగే జ్ఞానమేమిటి, భక్తి ఏమిటి, భ్రష్టాచారం మరియు శ్రేష్టాచారం అని దేనినంటారు? ఇదంతా తండ్రే వచ్చి తెలియజేస్తారు. భ్రష్టాచారులు వికారాల ద్వారా జన్మిస్తారు. అక్కడ వికారాలుండవు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు అని మీరు స్వయం అంటారు. అక్కడ రావణరాజ్యమే లేదు. ఇది సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మరిప్పుడేం చేయాలి? ఒకటేమో తండ్రిని స్మృతి చేయాలి, ఇంకొకటి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పవిత్రంగా అవ్వడంలో మహావీరులుగా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న చెత్తను తొలగించి వేయాలి. తమ శాంత స్వధర్మంలో స్థితులవ్వాలి. అశాంతిని వ్యాపింపచేయకూడదు. రెండవ పాయింట్, తండ్రి ఏవైతే రైట్ విషయాలను వినిపిస్తారో వాటినే వినాలి. చెడును వినకూడదు. తప్పుడు విషయాలను వినకండి. అందరినీ సుజాగృతులుగా చేయండి. పురుషోత్తమ యుగంలో పురుషోత్తములుగా అవ్వండి మరియు తయారు చేయండి. వరదానము: ఆత్మిక శక్తి ఆధారంగా తనువు యొక్క శక్తిని అనుభవం చేసే సదా ఆరోగ్యవాన్ భవ. ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి ఈ రెండింటి ఆరోగ్యము అవసరము. ఆత్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు తనువు యొక్క లెక్కాచారాలు మరియు తనువు యొక్క రోగం శూలం నుండి ముళ్ళుగా అయిన కారణంగా, స్వస్థితి కారణంగా ఆరోగ్యంగా ఉన్నట్లు అనుభవం చేస్తారు. వారి మాటలలో, ముఖంలో అనారోగ్యపు కష్టం యొక్క గుర్తులుండవు. కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగ స్థితిని వర్ణన చేస్తారు. వారు పరివర్తన శక్తితో ఆ కష్టాన్ని సంతుష్టతలోకి పరివర్తన చేసి సంతుష్టంగా ఉంటారు మరియు సంతుష్టత అలను వ్యాపింపజేస్తారు. స్లోగన్: హృదయంతో, తనువుతో, పరస్పర ప్రేమతో సేవ చేసినట్లయితే సఫలత తప్పకుండా లభిస్తుంది. ఓం శాంతి.